అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రోజు దేవస్థానంకు విచ్చేస్తున్న భక్తులందరికీ అన్నదానం చేయడం జరిగింది. గత 24 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్తీక మాసంలో వేలాది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఏపూరి సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు దంపతులు ఈ సంవత్సరం 1వ తారీఖు 12వ నెల 2024 ఆదివారం రోజు కార్తీక మాసం ఆఖరి రోజున రంపచోడవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందని ఏపూరి సత్యనారాయణ గారు కుమారుడు అన్నదాన నిర్వాహకులు ఏపూరి శ్రీనివాసరావు గారు తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా గత 24 సంవత్సరాల నుండి అన్నదానం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు ఏపూరి శ్రీనివాసరావు గారు తెలియజేయడం జరిగింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి గుడిలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఈ గుడికి వచ్చిన వేలాది మంది కూడా అన్నదానం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడంతో ఇక్కడ భారీగా జనం తరలి వచ్చి అన్నదానం స్వీకరించిన ప్రతి భక్తుడికి, అలాగే మాకు ఈ అన్నదాన కార్యంలో సహకరించిన రంపచోడవరం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి, అక్కడ వాలంటరీగా ముందుకొచ్చి మాకు సేవలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే గత 24 సంవత్సరాలుగా నేను మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమం అనేది మాకు ఆనవాడుగా వచ్చింది. గత 3 సంవత్సరాల క్రితం మా నాన్నమ్మ గారు ఏపూరి వెంకయ్యమ్మ గారు కాలం చేయడంతో అప్పటి నుంచి గత 2 సంవత్సరాలు బట్టి కాశీ అన్నపూర్ణ సత్రంలో వారణాసిలో అన్నదానం చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో వెంకటేశ్వర స్వామి కొత్తగా నిర్మించిన రంపచోడవరంలో గారి గుళ్ళో అన్నదానం చేయాలని మేము ముందుగా నిర్ణయించుకొని మా తల్లిదండ్రులు ఏపూరి సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు దంపతులు ఆర్థిక సహకారంతో మరి ఈ రోజు గుళ్ళో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వేలాదిగా ఇచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.